ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో అనుదిన వాగ్దాన కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ ప్రభు పేరట నా వందనాలు తెలియజేస్తూ ఉన్నానండి. మరి యొక్క అనుదిన వాగ్దానము ప్రతిరోజు కూడా దేవుడు మనకి సరికొత్తగా ఇచ్చేటటువంటి వాగ్దానాన్ని బట్టి మీలో చాలామంది బలపరచబడుతూ ఉన్నారని మేము దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాం. మరి కొంతమంది ఫోన్ చేసి చెప్పినప్పుడు ఈ అనుదిన వాగ్దానం మరి మాకెంతో మేలుకరంగా దీవెనకరంగా ఉంటుందని మీరు ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాం. నిజమే ప్రియ దేవుని బిడ్డలారా, అనుదినము సరికొత్త వాగ్దానంతో దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఉదయాన్నే లేచి ఈ వాగ్దానం మనం చదివి ప్రార్థనలు ఏకీవించినప్పుడు ఒక చెప్పలేనటువంటి భరోసా, ధైర్యం మనకి కలుగుతుంది. మన మనస్సును ఎరిగిన దేవుడు ఆ సమయంలో ఎవరి మనస్సు ఎలా ఉంటుందో దేవుడికి తెలుసు. కాబట్టి ఆ సమయము ఆ వాగ్దానం వారు చూసినప్పుడు దాని గురించి వారు వింటూ ఉన్నప్పుడు చాలా బలపరచబడతా ఉంటారు. ఎందుకనంటే మన మనస్సులో ఉన్న ఆలోచన దేవుడికి తెలుసు. కాబట్టి ఆయన ఈ వాగ్దానం అనే మందు మన హృదయంలోకి వేసి నిజంగా మన మనసుని నెమ్మదిపరుస్తూ ఉంటాడండి. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఏ మాట ఏ మనిషిని హృదయాన్ని బలపరుస్తుందో సమాధానపరుస్తుందో దేవుడికి మాత్రమే తెలుసు. కాబట్టి ప్రతిరోజు కూడా సరికొత్త విధానములో రోజుకొక వాగ్దానంతో మన రోజుని దేవుడు నూతనంగా ప్రారంభించడానికి సహాయం చేస్తూ ఉన్నాడు. ఈరోజు కూడా దేవుని యొక్క వాగ్దానాన్ని మనం చూద్దాం. విలాప వాక్యములు 3వ అధ్యాయము 23వ వచనములో నుండి ఒక చక్కని మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యము పుట్టుచున్నది. దేవునికి స్తోత్రం. దేవుడు ఈ యొక్క వాగ్దానాన్ని మన జీవితంలో నెరవేర్చునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన అంటున్న మాట ఏంటంటే అనుదినము నూతన వాత్సల్యం మన ఎడల ఆయనకి కలుగుచున్నది. ఏ రోజుకి ఆ రోజే ఒక నూతన వాత్సల్యం చేత మనల్ని దేవుడు నడిపిస్తూ ఉన్నాడు. మన నిమిత్తము ఆయనకు నూతనమైన వాత్సల్యం ఈరోజు నుండి మరలా ఆగిపోయి మరలా కొన్ని రోజుల తర్వాత మన యందు ప్రేమ చూపించేది కాదు. మనుషుల ప్రేమ అయితే ఒక రోజుకో ఒకసారికో అది వర్తిస్తుంది. కానీ ఇక్కడ దేవుడు అంటూ ఉన్నాడు, నా వాత్సల్యము అనుదినము కూడా కొత్తదైపోతూ ఉందంటండి. అంటే నూతనంగా ఏ రోజుకి ఆ రోజే ఫ్రెష్గా, ఏ రోజుకి ఆ రోజే కొత్తగా, ఏ రోజుకి ఆ రోజే నూతనంగా దేవుడు మన ఎడల ఆయన వాత్సల్యాన్ని కనపరుస్తున్నాడు. అందుకే ప్రియ దేవుని బిడ్డలారా, ఏ రోజుకి కావలసిన దీవెన ఆ రోజుకి ఇస్తూ, ఏ రోజుకి అవసరతకి తగినట్లుగా ఆ రోజు మన అవసరత తీరుస్తూ, ఏ రోజు ఏ మేలు చేయాలో ఆ మేలును జరిగిస్తూ, ఎప్పుడు మనల్ని స్వస్థపరచాలో మనల్ని స్వస్థపరచు, దినదినము కూడా నూతనంగా మన ఎడల ఆయన కార్యాలను జరిగిస్తున్నాడు. ఎందుకనంటే దానికి గల కారణము నూతన వాత్సల్యాన్ని మన ఎడల ఆయన కనపరుస్తున్నాడు. కనుక ఈ వాగ్దానం ఆయన మనందరి జీవితాల్లో నెరవేర్చునుగాక. ప్రార్థన చేసుకుందాం. కృపాసత్య సంపూర్ణుడా, సకల ఆశీర్వాదానికి కారణభూతుడు వగు తండ్రి, నువ్వు చక్కని వాగ్దానం ద్వారా ఈరోజు మీరు మాతో మాట్లాడారు. అందును బట్టి వందనాలు. అనుదినము నూతన వాత్సల్యం మా యందు పుట్టుచున్నదని మీరు మాట్లాడుతూ ఉన్నారు. అందును బట్టి స్తోత్రాలయ్యా. నిజమే తండ్రి, దినదినము మీరు మా ఎడల చూపుతున్న ఆ వాత్సల్యమే మమ్మల్ని నడిపిస్తుంది, బలపరుస్తుంది, దీవిస్తుంది. ప్రభువా, ఈరోజు కూడా మీరు మా యందు నూతన వాత్సల్యం కనపరచండి. ఈ దినాన నీ బిడ్డలు తలపెట్టిన పనుల్లో, వెలుచుతున్నటువంటి మార్గాలలో, వారు చెయ్యి పూనుకున్న ఆలోచనలో ప్రభువా మీ సన్నిధి వారికి తోడుగా ఉంచి, వారిని వారి కుటుంబాలను బలపరిచి నీ దీవెన మా అందరికీ తోడుగా ఉంచండి. మరొక పర్యాయం నీ నామంలో అడుగుతున్నాం. మా అందరి ఎడల నూతన వాత్సల్యం మీరు కలిగి ఉన్నందుకు మీకు వందనాలు చెల్లిస్తూ, మా యొక్క ప్రయాణాల్లో, మా యొక్క పరిచర్యలో సమస్తములో నీ సన్నిధి మాతో కూడా ఉండి నడిపించి మహిమ పొందుకొనమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. దేవుడు ఈ వాగ్దానం ఆయన వినికిడిలో మనందరి జీవితంలో నెరవేర్చునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.